ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి కోరికను మన హృదయములో పుట్టించేది దేవుని ఆత్మ. కాబట్టి దేవుడే దానిని తీరుస్తాడు. మొర్ర పెడుతున్న మనలో ఆయన జీవముంది కాబట్టి ఆయన మన మొర ఆలకిస్తాడు. ఆయన యందు భయభక్తులు గల మనుష్యులు ప్రభువు పరిశుద్ధతలో పాలు పొందినవారు కాబట్టే ప్రభు వారికి మహిమ పరచాలనే కోరిక, ఆయనలోనే ఆనందించాలనే కోరిక వారిలో కలుగుతుంది. దానియేలు వలె వారు కూడా ఆసక్తి గలవారు. వారి ఆసక్తి చొప్పున ప్రభువారు వారి ఎడల తన కార్యాలు జరిగిస్తారు. పరిశుద్ధమైన కోరికలు చిన్న చెట్టు యొక్క పిందెలు లాంటివి. అది ఏవైనా అనుకోనండి, ఏ రకమైన కాయలన్నా అనుకోండి, అవి కాయలుగా మారి పరిపక్వము చెందే వరకు పరలోకపు వ్యవసాయకుడు చెట్టుని పోషించి సంరక్షిస్తాడు. దేవుని యందు భయభక్తులు గలవారు తాము పరిశుద్ధంగా ఉండాలని, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆ విధంగా ఉండి ప్రభువుని మహిమపరచవారిగా ఉండాలని కోరుకుంటారు. వారి అవసరాలు తీర్చబడేటట్లు వారికి కొన్ని వస్తువులు కావాలి. భారముల క్రింద నలిగిపోతున్నప్పుడు వారికి సహాయం కావాలి. దిక్కుతోచని స్థితిలో వారికి దేవుని నడుపుదల కావాలి. నిరాశలో ఉన్నవారికి విడుదల కావాలి. కొన్నిసార్లు వారి అవసరాలు చాలా బలంగా ఉంటాయి. అందుకు వారు చెప్పే కారణాలు కూడా కాదనలేనివిగా ఉంటాయి. అందుకే వారు చిన్నపిల్లల్లా గట్టిగా ఏడ్చి ప్రభువు సన్నిధిలో మొరపెడతారు. అప్పుడు దేవుడు తన వాక్యములో వాగ్దానం చేసినట్లుగా వారి మొర్ర ఆలకించి అన్ని విధాలుగా వారికి సహాయం చేసి వారిని రక్షిస్తారు. అవును, మనం ఆయన ఎడల భయభక్తులు గలవారమైతే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. మనం దేవునికి మొరపెడితే ఖచ్చితంగా మనకు రక్షణ దొరుకుతుంది. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఈ మాటలను మన నాలుక మీద రోజంతా మాట్లాడదాం. అది మనకి తేనెలో ముంచిన రొట్టెలో ఆ రొట్టెలాగా రుచిగా ఉంటుంది. అట్టి ఆశీర్వాదం, అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మా జీవితంలో మీకు ఇష్టలుగా ఉండి మాకిష్టమైనవి
మీ చేత మేము పొందుకునే బాధ్యత మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టమైన వారిగా ఉండేటట్లుగా కావలసినంతటి ఆత్మీయ బలాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారు ఉన్నారు, వారికి వివాహాలు అవ్వటానికి. గర్భఫలములు లేని వారు ఉన్నారు, వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భం ఎవరికైతే మీరు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించే వీరి జీవితాల్లో నేను ప్రార్థించిన వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు మీ పిల్లలకి మీరు ఇస్తున్నందుకు స్తుతిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.